అబ్బో సరే అయితే చేస్తా అయితే. పాలు వెనిలా కస్టర్డ్ పౌడర్ తో వెనిలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసుకుందాం. పాలు పోసుకుందాం. పాలు మరుగుతున్నాయి. 1 కప్పు చక్కెర వేసుకుందాం. 3 స్పూన్లు వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. పాలు ఇయ్య తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్లో వేసుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పాలల్లో పోసుకుందాం. ఇందులో పోసేసుకుందాం. చిన్న మంట పెట్టుకొని ఇది బాగా చిక్కబడేదాకా మనం కలుపుకుంటా ఉడికిద్దాం. ఇది బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది చల్లారేదాకా బాగా కలుపుకుంటా ఉందాం. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేద్దాం. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. మన దగ్గరుండే ఏదైనా బాక్స్ తీసుకొని ఇందులో పోసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని 6 నుంచి 8 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఐస్ క్రీమ్ అడిగావుగా, ఎలా ఉంది? సూపర్. క్రీమీ క్రీమీగా అసలు చాలా బాగుంది.